హల్లెలూయా హల్లెలూయా. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నమస్కరించుతా పరిధి, నీవే నమస్కరించుతా పరిధి, నీవే నమస్కరించుతా పరిధి, నీవే నమస్కరించుతా పరిధి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమస్కరించుతా పరిధి, నీవే నమస్కరించుతా పరిధి, నీవే నమస్కరించుతా పరిధి, నీవే నమస్కరించుతా పరిధి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరెంత వాక్యం మీద మీరు శ్రద్ధ పెడతారో మీ కుటుంబాలు అంతా దీవించబడతాయి, మీ విశ్వాసం అంతగా ఎదుగుతుంది. క్రైస్తవుడు ఎదగటానికి, విశ్వాసంలో బలపడటానికి ఆధారము వాక్యమే. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దాన్ని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధగా వినకూడదు, శ్రద్ధగా దాన్ని వినాలి. మీరు వాక్యాన్ని వింటున్నప్పుడే మీ జీవితంలో ఏ బంధకాలు అయితే ఉన్నాయో ఆ బంధకాలన్నీ అప్పుడే పడిపోతాయి. దేవుని స్తోత్రం. దేవుడు కొన్ని రోజులకి మీ బ్రతుకుల్లో చీకటి బ్రతుకులను వెలుగుగా మారుస్తాడు. అందుచేతనే దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంచేత అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. ఈ పక్కోళ్ళతో ఆ పక్కోళ్ళతో ఎవరు మాట్లాడొద్దు. మీతో ఎవరైనా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే వాళ్ళ దగ్గర లేసి వెనకాల ఇంకొక సీట్లు ఏమైనా ఖాళీ ఉంటే అక్కడికి వచ్చాను. అమ్మా, మొబైల్స్ కూడా సైలెంట్లో పెట్టాడు. నిన్నైతే ఆయన చాలామంది మొబైల్ మోగుతుంటే ఆయన ఊరుకోలేదు. అమ్మా, మీకు సైలెంట్లో పెట్టుకోండి, లేకపోతే వైబ్రేషన్లో పెట్టుకోండి, మీకు ఫోన్ వస్తే తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన వాక్య అంశం ఏంటి? నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? అసలు నిత్య జీవం అంటే ఏంటి? దాని వారసత్వం ఏంటి? దాని కొరకు మనం చేయాల్సిన పనులేంటి? మీరు చెప్పండి. నిత్య జీవం అంటే, నిత్య జీవం అంటే ఏంటి అర్థం? దాన్ని ఎటర్నల్ లైఫ్ అంటారు. లైఫ్ వేరు, లైఫ్ అంటే జీవితం. ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? దాన్ని ఆయన ఎందుకు అడుగుతున్నాడు? నేను నిత్యము జీవించాలి ప్రభువా, నేను అలా జీవించాలంటే నేనేం చేయాలి? ఇది అర్థమవుతుందండి. ఏదైనా మనం తెలుసుకుంటే తప్ప అది మనకి తెలియదు. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన ఎన్నో గొప్ప బోధలు చేశారు. ఆయన బోధిస్తూ వెళుతుంటే పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడిగేవారు. ఆయన ఇబ్బంది పెట్టాలని అడిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గర తెలుసుకోవాలని అడిగిన వారు ఉన్నారు. మనకు తెలియని విషయాలు ఆయనకు తెలిసి ఉన్నట్టున్నాయి, ఆయన ద్వారా తెలుసుకుందామని ఆయన దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఒక భాగమే ఇది. లోకాసు వార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 25వ వచనం చదువునాను. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. చాలు నాన్న,
ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన వద్దకు వచ్చి ఏమని పిలిచాడు? బోధకుడా. ఎంత గొప్ప పేరుదండి అది, ఎంత గొప్ప పేరు. ఆయన మీద ద్వేషం ఉన్న వాళ్ళు కూడా ఆయన ఏమని పిలిచేవారు? బోధకుడా. ప్రపంచంలో ఎంతోమంది బోధకులు ఉండొచ్చు, కానీ యేసయ్య వంటి బోధకులు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుడని అవ్వాలంటే నేనేం చేయాలి? నిత్య జీవం అనేది ఏంటంటే, ఈ భూమి మీద అలాగా మానవుడు బ్రతికినంతకాలం బ్రతుకుతాడు. ఇక్కడితో మానవ జీవితము సమాప్తం కాదు. మానవ జీవితము ఎక్కడ సమాప్తం? ఇది భూమి మీద మాత్రమే మరణంతో సమాప్తం. మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. అది కొంతమంది దేవుని ఎరగని వారు ఏం చెప్తారంటే, మనిషి చచ్చిపోయిన తర్వాత ఏ కుక్కలాగానో నక్కలాగానో పందిలాగానో పుడతారని చెప్తారు. అది మనుష్య జ్ఞానం. అది ఏ జ్ఞానం? అది మనుష్యుల జ్ఞానం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు దాని విషయంలో అని తెలుసుకోవటం దైవిక జ్ఞానం. ధర్మశాస్త్రోపదేశకుడు అంట. ఆయన పేరేం పేరు? ఆయన పేరు, అది పేరు కాదు, అది ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఇజ్రాయేలీయులకు సెనగోగులు ఉండేవి. ఆటిల నమూనాలే ఈ రోజున మన మందిరాలు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీయులకు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా ఏముండేవి? సెనగోగులు. అంటే ఇలాగ వాళ్ళు కూడుకుని ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని గురించి తెలుసుకోవటానికి సెనగోగులు అనేవి ఉండేవి. దానిలో ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు ఉండేవారు. ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు ఉండేవారు. వారిని ఏమనేవారంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఏమనుందన్నమాట? ధర్మశాస్త్ర ఉపదేశం. ఒక పేరు ఎంతో భావం దాగుంది. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే బోధకుడు, ఆయన బోధకుడే. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు కూడా ఎవరు? బోధకుడే. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏమంటున్నాను? బోధకుడా, నిత్య జీవమునకు మాట ఉందన్నాను. అది ఏమనుంది? బోధకుడా. ఈయనెవరు? ఈయన బోధకుడే. ఈయన దగ్గర ధర్మశాస్త్రం ఉంది. ఈయనకి ధర్మశాస్త్రం తెలుసు. కానీ నిత్యము బోధించే ధర్మశాస్త్రోపదేశకుడికి ధర్మశాస్త్రంలో ఏముందో తెలీదు. ఈవేళ చాలామంది బైబిల్ పట్టుకుని వస్తున్నారు. వాళ్ళకి చాలామందికి బైబిల్లో ఏముందో తెలియదండి. కానీ వాళ్ళు కూడా ఎవరు? బోధ చేసేవాళ్ళే. కనీసం ఒక్కసారి కూడా బైబిల్ చదవని వాళ్ళు ఉంటారు. కానీ ఏం చేస్తారు? బోధ మాత్రం చేస్తారు. ధర్మశాస్త్రోపదేశకుడే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. తన కొరకు కాదు. ఎవరి కొరకు? ఇతరులకు బోధించడానికి మాత్రమే చదువుతున్నాడు. యేసయ్యను చూశాడు. యేసయ్య జ్ఞానాన్ని పరీక్షించాడు. ఇతనికి నాకు తెలియని విషయం ఏదో ఇతను తెలుసుంటుంది అని చెప్పు, లేకపోతే ఈయన ఏదో పెద్ద బోధకుడిగా తిరుగుతున్నాడు, ఈయన కొంచెం మనం ఎగతాళి చేద్దాం. ఏమనుంది? శోధించుచు అడిగాడంట. ఏమని అడిగాడంటండి? శోధించుచు అడిగాడు. అంటే ఆయన్ని బాధ పెట్టాలని అడిగాడు. అంటే ఈయన తెలియదులే అనుకున్నాడు. ప్రపంచాన్ని సృజించిన దేవాది దేవుడికి, భూమి ఆకాశాలను సృజించిన దేవాది దేవునికి, వాక్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి అందులో ఏముందో దాని అర్థం ఏంటో ఆయనకి ఏమవుదనుకున్నాడు? తెలీదు అనుకున్నాడు. అనుకుని వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవం పొందాలి అంటే నాకు చావకుండా నేను బ్రతకాలంటే నేనేం చేయాలి? క్రైస్తవులు అయ్యింది మనం కేవలము ఈ లోకంలో బ్రతకటానికే కాదండి. దీనికి సరిపడా పెద్ద కాన్సెప్ట్ ఉంది. కానీ దాన్ని మనం క్రైస్తవ్యాన్ని దేనికి బేస్ చేసుకుంటుంటే ఇహపరమైన లాభాల కొరకే దీన్ని వాడుకుంటాం. ఇహపరమైన లాభాల కొరకే వాడుకో. మనకు అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కొరకు, పేదవాడికి ఉంటే కొంచెం స్థితి బాగుండేలాగా, లేకపోతే ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు తొలగిపోయేలాగా వాడుకోండి. ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నవే, నేను దాన్ని కాదన్నా.
ఖచ్చితంగా దేవుడు అందరినీ ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఒక బాధల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కష్టాల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి యేసయ్య గురించి చెప్తే ఆ కష్టంలో ఉన్నవాడు ఏమంటాడు? ఆ వాక్యాన్ని అతను ఏం అర్థం చేసుకోగలడు? శారీరక బలహీనతల చేత బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు యేసయ్య నమ్ముకోవయ్యా నీకు నిత్య జీవం వస్తుంది అని అంటే ఆయన ఏం అర్థం చేసుకోగలడు? ఏం అంగీకరించగలడు? అందుచేత దేవుడు ఏం చేశాడంటే ముందు వారికి స్వస్థపరిచి వారిని ఆశీర్వదించి తర్వాత ఆ నిత్య జీవార్థమైన బోధలు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. సంఘాలలో కూడా ఈరోజు అదే బోధించబడుతుంది. ఏంటంటే మన బోధల వెనుక, మనం వింటున్న వర్తమానాల వెనుక దేవుని మీద దాగి ఉన్న రహస్యం ఏంటంటే నిత్య జీవం అనేది ఒకటి ఉంది. మనిషిని చావకుండా ఆ చావు నుంచి బ్రతికించంటే శరీరముతో కాదు. దేంతో కాదు? శరీరంతో కాదు. శరీరముతో ఏ మానవుడు కూడా రక్త మాంసములతో మానవుడు దేవుని రాజ్యంలో ఏం చేయలేడు? ప్రవేశించలేడు. కానీ హానోకు దేవుని రాజ్యంలోకి నడిచి వెళ్ళిపోయాడు. ఏలియా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఒక్కోసారి ఆయనకి ఇష్టమైతే ఏదైనా చేస్తాడు. దాన్ని కాదనే అధికారం మనకి లేదు. శిలువ మీద ఉన్న దొంగ, కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ అడిగాడు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోమని. అప్పుడు ప్రభువు చెప్పాడు, నేడే ఈరోజే నీవు నాతో పరదేశంలో ఉంటావు. దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకుడు బోధ చేస్తున్నాడు, కానీ ఆయనకేం తెలీదు? నిత్య జీవాన్ని గురించి తెలీదు. నిత్యము మానవుడు జీవించాలని ఈ రోజున మతాలన్నీ కూడా ఏదో ఫార్మాలిటీగానే జరుగుతున్నాయి తప్ప, నువ్వు 4 అయితే నువ్వు అక్కడే టవల్ వేసుకుని మోకరించి ప్రార్థన చేసేయాలని చెప్తుంది. అంతేగాని ఏం చెప్పదు. నీకు అర్థం అవ్వలేదు. మనసు మార్చుకోమని చెప్పదు. అరే అలా అయితే మనము చేసేస్తాం, ఏం పెద్ద కష్టం ఉంది. తెల్లారు గట్ల 5 అయ్యేటప్పటికి మనం కూడా ఏం చేస్తాం? చిన్న టవల్ వేసుకుని కింద మోకరించి ఏం చేయొచ్చు? అదే నీకు నిత్య జీవాన్ని ఇస్తుందా? దాని ద్వారానే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావా? ధర్మశాస్త్రోపదేశకుడు అంటే నేను చెప్తాను, చాలా ధర్మశాస్త్రం అనేది మనకే కాదు, హిందువులకి ఉంది, ముస్లింలకున్న ధర్మశాస్త్రం కూడా ఇదే. అమ్మ, ముస్లింలకున్న ధర్మశాస్త్రం కూడా ఎక్కడది? మన బైబిల్లోదే. ఈ మధ్యకాలంలో ప్రతి కోర్టులో ఉన్న ఆ లా, దాన్ని ఏమంటారంటే ఆ చట్టం, ప్రతి చట్టము కూడా వ్రాయబడింది ధర్మశాస్త్ర ప్రకారంగానే. దాన్ని మోషే ధర్మశాస్త్రం అంటారు. అమ్మ, ఏ ధర్మశాస్త్రం అది? ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు, సౌదీ అరేబియాలో నిమిషా అనే ఒక అమ్మాయి, నర్సు ఆమె, అక్కడ ఉద్యోగానికి వెళ్ళి ఒక క్లినిక్ పెట్టుకుని అక్కడ పనిచర్య చేస్తాను. అదే అయితే అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఒక వ్యక్తిని ఇంకొక అమ్మాయి కలిపి చంపేశారు. చంపిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు. తప్పు చేసినప్పుడు దాని తర్వాత వచ్చే పరిణామం మనకి తెలియదు. ఏం చేయాలో తెలియక మరి వాళ్ళ గుండె ఎంత బలంగా ఉందో నాకు అర్థం కాల. మనిషిని అంటే మొక్కల కింద కోసారంట. అమ్మ, మనుషులు ఏం చేశారు? మొక్కల కింద కోసి పైన వాటర్ ట్యాంక్ ఉంటే వాటర్ ట్యాంకులో పడేశారు. వాటర్ ట్యాంకులో పడేసి దానికి కారణం ఉంది, రీజన్ ఉంది. ఈమె దగ్గర ఉన్న పాస్పోర్టు, ఈమె కావాల్సినవన్నీ కూడా అతను ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళ భారతదేశానికి రానవట్ల. అమ్మాయిది కేరళ. అయితే ఈ అమ్మాయి ఏమైందంటే ఆ చంపిన సంగతి తెలిసిపోయింది. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. వాళ్ళ చట్టం మన చట్టంలాగా ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మన చట్టాలు కూడా రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏం చేయబడతాయి? మార్చివేయబడతాయి. కొన్ని చోట్ల అలా కాదు. 2 రకాలైనటువంటి శిక్షలు ఉన్నాయి వాళ్ళకి. 2 రకాల శిక్షలు ఏంటంటే, ఎవరైనా ఒక మనిషిని చంపితే కంటికి కన్ను పంటికి పన్ను అనే శిక్ష
నువ్వు చంపావు కాబట్టి నువ్వు కూడా ఏం చేయబడాలి? చంపబడాలి. ఇది ఒక శిక్ష. కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు, జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఇంకొక తప్పించుకునే మరొక అవకాశం ఉంది. అదేంటంటే బ్లడ్ మనీ అని. ఆ అమ్మాయి గనక ఎవరినైతే చంపిందో ఆ వ్యక్తి గల కుటుంబీకులు ఆమెకు ఎంత డబ్బు ఇస్తే నీ శిక్షను, ఉరి శిక్షను రద్దు చేస్తాం. ఆ శిక్ష ఏంటంటే ఉరి శిక్ష. మేము ఉరి శిక్ష వేయకుండా ఆపుతాం. దానికి ఎన్ని కోట్లు అడుగుతారు వాళ్ళు? లక్షలు కాదు, ఏంటమ్మా అవి? కోట్లు. ఎన్ని కోట్లు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు వీళ్ళు. కానీ ఆ బ్లడ్ మనీకి వాళ్ళు అంగీకరిస్తే సరే, లేదంటే ఏమవ్వాలి? ఉరి శిక్ష తీయాలి. ఇక్కడ ఇంకో సీక్వెన్స్ ఉంది. ఉరి శిక్ష డబ్బు కట్టినంత మాత్రాన ఆమె రిలీజ్ అయిపోదు. డబ్బు కట్టినంత మాత్రాన ఆమె ఏమవుదు? ఆమెతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ఏం చేశారంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈవిడికి మాత్రమే ఏం చేశారు? ఉరి శిక్ష వేశారు. డబ్బు కట్టినా కానీ ఆమె బయటకు వచ్చే అవకాశం. ఒకవేళ ఆ కోర్టులో నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి. కానీ ఏం మేలు కలిగింది ఆమెకి? చావు నుంచి తప్పించబడింది. చావు నుంచి ఏం చేయబడింది? ఎప్పుడు? బ్లడ్ మనీ కడితే, అంటే రక్తము నువ్వు చిందించావు కనుక ఆ డబ్బు కడితే వారు కుటుంబీకులు అది తీసుకుని నీకేం చేస్తారంటే మరణ శిక్ష నుంచి విడుదల. ఇదంతా కూడా ముస్లిం కంట్రీస్ అన్నింటిలో కూడా, అరబిక్ కంట్రీస్ అన్నింటిలో కూడా చట్టం ఎందులోంచి వచ్చిందంటే బైబిల్లో నుంచే వచ్చింది. దేవుని స్తోత్రం. మన భారతదేశం కానీ, బ్రిటన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ వీళ్ళ దగ్గర ఉన్న చట్టాలన్నీ కూడా బైబిల్లో నుంచి వచ్చినవే. బైబిల్లో దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ధర్మశాస్త్రోపదేశకుడికి మీకు లింక్ కనబడుతుందా? మీకు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే మోషే తెచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని బోధించేవాడినే ఏమన్నారు? ధర్మశాస్త్రోపదేశకుడు. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారా కోర్టు చట్టం కానీ ఏది కూడా, ఏ ప్రభుత్వం కూడా వాక్యానుసారమైనటువంటి చట్టముతోనే అమలు చేయబడుతుంది తప్ప ఏ మానవుడు కూడా చట్టాలను తయారు చేయగలిగేంత జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలనుకున్నారంటే ఈ రాజ్యాంగ ప్రకారంగా భారతదేశము నడిపించబడాలి. క్రైస్తవులకు కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఏంటది? క్రైస్తవులకు ఉన్న రాజ్యాంగం ఏంటి? బైబిలే. మీకు అర్థం కాలేదు. మన బైబిలే మనకేంటది? క్రైస్తవ్యానికి రాజ్యాంగం ఇది. ఎవరైనా సరే దీని ప్రకారంగానే నడవాలి. దీనిలో మోషే రాసిన 5 కాండాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ఈ 5 కాండాలని పంచకాండాలు అంటారు. చట్టమంతా ఇందులోనే ఉంది. దేవుడు ఈ చట్టాన్ని ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇచ్చాడు. ఈ చట్టాలను తేవడానికి మోషే ఆ సీనాయి పర్వతం ఎక్కి ఆయన 40 రోజులు ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు. నువ్వు రా పైకి అన్నాడు. ఈయన వెళ్ళి కూర్చున్నాడు, ఆయన రాడో. ఈయన వెళ్ళి కూర్చున్నాడు, రాడో. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 10 అయిపోయింది, 20 అయిపోయింది, 30 అయిపోయింది, 35 కూడా అయిపోయింది, 39 రోజులు అయిపోయింది. ఆ కాలంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. కానీ ఆయన చేయాల్సింది ఏంటంటే దేవుడు వచ్చేదాకా కనిపెట్టాల్సిందే. మొత్తం మీద దేవుడు వచ్చి ఏం చేశాడంటే ఆయనకి 10 ఆజ్ఞలు పలకనిచ్చాడు. దేవుని స్తోత్రం. తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే ఈ రోజున ప్రపంచము నడిపించబడుతుంది. ఈ 2 చట్టాలు వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించు. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు నాయన. అమెన్ అనే దేశంలో ఆ చట్టము దేనిలో తీసుకొనబడింది? బైబిల్ ఆధారంగా. అవి ఏ కంట్రీస్? అవి గల్ఫ్ కంట్రీస్, ముస్లిం దేశాలు. ముస్లింలకు ఆధారం కూడా ఏంటది? బైబిలే. ముస్లిం ప్రవక్త ఒక ఆయన చెప్తున్నాడు. ఆయన అడుగుతున్నారు ఒక ఆయన్ని,
ఇంటర్వ్యూ చేస్తున్నాడు, విలేకరు అడుగుతున్నాడు, మీరు యేసుప్రభువుని నమ్ముతారా, యేసుప్రభు దేవుడా అని అంటే ఆయన అన్నాడు, యేసుప్రభు దేవుడు కాకపోవటం ఏంటండి, ఆయనే దేవుడు. ఆయన నమ్మకపోతే మాకు పరిపూర్ణమైనటువంటి స్వర్గం కూడా రాదన్నాడు. యేసయ్య ప్రవక్త కాదు అని అంటే, యేసయ్య దేవుడు కాదంటే మాకు కూడా ఏం లేదు, మోక్షం లేదు. అందుచేత ఆయన నిజంగా దేవుని కుమారుడు. దాని చేతులు జోడించి చెప్తాడు ఆయనకి, నిజంగా ఆయన దేవుని కుమారుడు అండి. 3.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి ఆయన ఎన్నో బోధలు చేశాడు. ఆయన తర్వాత వచ్చాడు ప్రవక్త. ఆయన తర్వాత వచ్చిన వాడు ప్రవక్త, అంటే ముస్లింలు ఆరాధించే ప్రవక్త. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా యథార్థమైన. యేసయ్య బోధలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన బోధల్లో ఎన్నో చూసిన వాళ్ళందరూ కూడా ఆయన బోధించే బోధలకి ఆశ్చర్యపడి, ఆయన బోధించే బోధలు మనుషులకి ఏమవట్లేదు, అర్థం అవట్లా. అందుకని ఎంతోమంది ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మనుషులకు ప్రకటించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకడే ఎవరితో, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. దేవునికి స్తోత్రం. వచ్చి అడుగుతున్నాడు, ఆయన దగ్గర కూర్చుని అయ్యా బోధకుడా నిత్య జీవం పొందుటకు వారసునగుటకు మీరు ఈ లోకం వరకే పరిమితమై ఉంటారా, మోక్షానికి కూడా యోగ్యులవుతారా? మీరు చెప్పండి, మీరు నీ మోక్షానికి యోగ్యులమవుతామన్న వాళ్ళందరూ చేతులెత్తి మీరు స్తోత్రం చెప్పండి. ఎందుకండి ఇది చాలండి అంటే అక్కడ నీళ్ళు కూడా దొరకవు. అక్కడ అమ్మ మన నోరు కాలిపోతున్నా కానీ శరీరం నీటి చుక్క వేసి తెచ్చేవాడు కూడా ఉండడు. అప్పుడు అంటారంటే ప్రభువా మళ్ళీ భూమి మీద పంపించు మమ్మల్ని, అక్కడ బోధకులు చెప్పిన మాటలు వింటాం మేము ఇప్పుడు అని అంటే ఆయన అంటాడంటే అదేదో మీరు అక్కడే చేసుకోవాలి తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత అవ్వదు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి ఆ శిక్ష అనిపిస్తున్నోడి దగ్గరికి వెళ్ళి నాకు లాయర్ ఉన్నాడండి ఆయన తెచ్చుకుంటానంటే అవన్నీ ఇక్కడ కుదరదు అంటాడు. అది ఎప్పుడు చేసుకోవాలి? అందుకనే దారిలో ఉండగానే మనం ఏమవ్వాలి, సమాధాన పడాలి. ఏదైనా సమస్య వచ్చిందనుకో దాన్ని ముందే మనం ఏం చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలి. నేను 5 కోర్టు కేసులుగా ఎదుర్కొన్నాను. నేను ఇన్ని 5 వాక్యమే నాకు ఆధారమైంది. నువ్వేం చేస్తావు నాకు తెలియదు కానీ దారిలో ఉండగానే నువ్వేం చేసుకోవాలి, ఇవి సమాధాన పరుచుకోవాలి. లేకపోతే ఆడు తీసుకెళ్ళి నేను ఎవరికి బండ్రోజుకి అప్పగెత్తాడు, ఆడు తీసుకెళ్ళి జైలు అధికారికి అప్పగెత్తాడు. అక్కడికి నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి అప్పుడు? జైలు అసలు శిక్ష అనేది ఏంటో తెలుసా మీకు? ఇక్కడ కొన్ని దేశాల్లో శిక్ష అంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఒకప్పుడు 14 సంవత్సరాలు, ఇప్పుడు జీవితకాలం ఉన్నంత. ఇంకా ఆమె ఎంతకాలం ఇంకా బతికినంతకాలం వాడు జైల్లో ఉంటే ఆడు బతికేందుకు, ఆడు బ్రతికి ఉపయోగం ఏముంది అని దేవుడి బిడ్డ వాక్యం మనకి. అక్కడ ప్రార్థన జరుగుతుందండి, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని మా కష్టాలన్నీ చెప్పుకుని వచ్చేద్దామంటే అవ్వదు. నువ్వు కష్టాలు చెప్పుకున్నా చెప్పుకోపోయినా నీ దేవుడు నీ కష్టాన్ని ఏం చేస్తాడు, తీరుస్తాడు. దేవుని స్తోత్రం. కానీ నీకు ఒకటి కావాలి, నీకు అదే ఏంటది, నిత్య జీవం. నీకు ఆ బోధకుడా నిత్య జీవమునకు నేను వారసుడనగుటకు నేనేం చేయాలి? దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ప్రకారంగా మనం వెళ్తేనే నిత్య జీవానికి వెళ్తాం. నిత్య జీవానికి వెళ్ళకముందే తెలిసిపోద్ది మీకు. పోయి మనుషుల దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు అంటారు ఇక్కడ ఎవరో యములోళ్ళు తిరుగుతున్నారండి ఇటని. వాళ్ళు వచ్చారంటే ఏంటి అర్థం? నేను నరకానికి తీసుకుపోతానని అర్థం. ఇక అక్కడ చేంజ్ ఎక్కడో ఉండదు. అదేంటే కానీ మనం వచ్చినప్పుడు ఎవరు తీసుకొచ్చారో లేదో తెలియదు, కానీ పోయేటప్పుడు మాత్రం మనకి సెక్యూరిటీ ఉంటుందండి. దేవుని స్తోత్రం. ఏంటా సెక్యూరిటీ? ఈ పాపం చేసిన వాళ్ళకైతే యములోళ్ళు, దేవునితో ఉన్న వాళ్ళకైతే దేవదూతలు. అక్కడ అర్థమైపోయింది అమ్మ చిన్నమ్మలో. దేవుని వాక్యం తెలియలేదండి నాకంటే అవ్వదు. అక్కడ నీ గొల్లపాలు చర్చ ఉందా లేదా అని అడుగుతారు. ఉందండి. మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? చాలామంది చెప్పారు కానీ నాకు వెళ్ళబుద్ధి అవ్వలేదండి. నేను ఓ దాన్ని నమ్మాను, అదేదో చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా వచ్చేసాను. ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారంటాడు. ఎవరో దాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో? ఎక్కడ ఉన్నారో? ఈ పాతాళంలోను. దేవుని బిడ్డ అక్కడ మనం సమాధానం చెప్పడానికి ఏముండదు.
వాళ్ళు చేసింది ఆమె అనుభవించడం తప్ప ఇంకేం ఉండదు. దేవుని బిడ్డలారు, ఏం చేయాలి అసలు? బోధకుడైన అతను నిత్య జీవానికి వారసుడు ఉంటే ఏం చేయాలో తెలియకుండానే ఏం చేస్తున్నారు? చాలామంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు. నేను ఒకసారి పెందుర్తిలో ఉన్నాడు చోట ఆగి ఒక మిక్చర్ బండి ఉంటుంది. నేను సాయంత్రం అయినప్పుడు వెళ్ళి కొంచెం ఏమైనా తినొద్దామని వెళ్ళాను. ఈ లోపల ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. వాళ్ళు చక్కగా పంచి అది కట్టుకుని, ఆవిడేమో మంచి చక్కగా తయారై వచ్చింది. ఆవిడ మిక్చర్ బండి అమ్మివాడు అంటున్నాడు, వీళ్ళు పాస్టర్ గారు అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరేం పేరు, జగన్తో ఉండేవాడు కదా, ఒక ఆశ్రమం ఉంటుంది. సరే, వీళ్ళు అక్కడ ప్రవచనాలు చెప్తారండి అంటున్నాడు. ప్రవచనాలు చెప్పిన వాళ్ళు కూడా నిత్య జీవం గురించి తెలియదు. దేవుని బిడ్డలారా, బోధించే బోధకులకు కూడా ఈ బోధని ఎక్కడ చేశారు? తాత్కాలికంగా చేశారు. తాత్కాలికం అంటే ఈ లోక పరిధి వరకే చేశారు తప్ప తర్వాత విషయాల గురించి ఆలోచించలా. ప్రతి ఓడు బతుకుతున్నాడండి లోకంలోను. తిండి ఉన్నవాడు బతుకుతున్నాడు, తిండి లేనోడు బతుకుతున్నాడు. వాళ్ళకి తిండి లేదని తెలిసి ఎవడో వస్తూ ఉంటాడు దారంట, అరే అక్కడ పాపం ఏమీ లేనోడు ఉన్నాడని చెప్పి వీడు ఆ బిర్యానీ ప్యాకెట్ చేయించుకుని వీడు కట్టించుకుని ఆడికి కూడా ఓ ప్యాకెట్ కట్టిస్తాడు. ఆడికి కూడా ఏం చేస్తాడు? ఓ ప్యాకెట్ కట్టించి గవ్వగా వచ్చి ఆడికి ఏం చేసేస్తాడు? అది ఇచ్చి వెళ్ళిపోతాడు. కొనుక్కున్నవాడికి అదే ప్యాకెట్ వచ్చింది, ఆ దారిలో కూర్చున్నవాడికి అదే వచ్చింది. వాళ్ళు బాగా బ్రతకట్లేదని అనుకోవద్దు మీరు. దేవుడు మంచివాడు, ఎవరిని విడిచిపెట్టాడు. నాన్న ఎవరిని కూడా, మీరు నన్ను నమ్మలేదు కదా, మీకు అన్నమెట్టనండి ఆయన. వాళ్ళని నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడు అన్నా అనకపోయినా వాళ్ళందరినీ దేవుడు పోషిస్తాడు. దేవుని స్తోత్రం. వర్షం అందరి మీద కురుతుంది. వర్షం ఈ ఈ ఈ సీజన్కి ఒక్కోళ్ళ మూల మీదే కురుతుందని ఎప్పుడైనా కురిసిందా అమ్మ? ఒక్కోళ్ళ మూల మీద కురుతాను ఈ సీజన్కి. 2026లో ఇంకో కొల మూల మీద కురుతాను, 2027లో లేకపోతే మొన్న పెదపల్లిలో కురిశాను, ఇంకో వచ్చే సంవత్సరం గొల్లపల్లిలో కురుతాను అంటదా? అందరి మీద ఏం పడుతుంది? వాడు దేవుడు అందరికీ ఇస్తాడు. దేవుడు ఎవరో మంచివాడు, అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ధర్మశాస్త్రోపదేశకుడికి ఏం తెలియలేదంటే నిత్య జీవం అంటే తెలియలేం. మీకు కూడా అర్థం అవ్వాలి. మీరు దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు మీరు అని అంటే, మీ ఆశీర్వాదింపబడటం అనేది ఒక ఎత్తు అయితే దానికోసం పెద్ద ప్రయాసపడక్కర్లేదండి. నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ప్రతి శుక్రవారం దేవాలయానికి వచ్చి ఆయన బోధలు విని నీ మనసు మార్చుకుంటే నువ్వు ఖచ్చితంగా ఈ లోకంలో నీ అవసరతలు తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఇంకా ఎక్కువగా నువ్వు ఆయన మాటకు విశ్వాసం ఉంచి ఆయన మాట ప్రకారంగా జీవిస్తే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు చెప్తాడు, చదువునాను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడింది, నీవేమి చదువుచున్నావని అతను అడగగా, నాన్న ఇలా వినండి. ఈయన ఎవరైనా మీకు పదే అడుగుతున్నాను, మీరు ఏమనుకోవద్దు, మీకు బాగా మైండ్లో గుర్తుండాలని అడుగుతున్నాను. నువ్వే ధర్మశాస్త్రోపదేశకుడితో వచ్చి అన్నాడు, నేనేం చేయాలంటే ఆయన అన్నాడు, ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది. ఇంకో మాట ఏంటి, నువ్వేం చదువుతున్నావు? మీరు చదవపోయినా పర్లా, మీరు వింటే చాలు. దేవుని స్తోత్రం. మీ చదువు రాపోయినా పర్లేదండి, వాక్యాన్ని వింటే మీరు గొప్ప జ్ఞానాన్ని పొందుతారు. చాలామంది చదువురాని వాళ్ళు బైబిల్ గణగణలాడుతూ చదువుతున్నారు. ఏం రాయబడి ఉంది? నువ్వేం చదువుతున్నావు? ఆయన చేతులు ఏముంది? ధర్మశాస్త్రం ఉంది, గ్రంథం ఉంది. ఎదురు ఆయన క్వశ్చన్ చేస్తే యేసయ్య కూడా ఏం చేశాడు? ఇప్పుడు ఆయన్నే ప్రశ్నించాడు, నేనేం చేయాలి ప్రభువా అంటే. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వేం చదువుతున్నావు, ఏం రాయబడింది నీ ధర్మశాస్త్రం అంటే, ఆ చదువునాను. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, మీరు మాటలు మీరు జాగ్రత్త, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలేను. మళ్ళీ చదువునాను. ఆనందపాలు ఏం చేస్తున్నావు? ఇడిచూరు ఫోన్ అక్కడెట్టు.
లెక్కపెట్టు, చదివిన మాట లెక్క. పూర్ణ అనే మాట ఎన్నిసార్లు వచ్చింది లెక్కపెట్టు, చదువునాను. నీ పూర్ణ హృదయముతోను. ఎన్ని ఎన్ని? నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ హృదయముతోను. 2 నీ పూర్ణ మనస్సుతోను. నీ పూర్ణ శక్తితోను. నీ పూర్ణ శక్తితోను. నీ పూర్ణ వివేకముతోను. నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెనని. 4 రకాల అభిప్రాయాలు చెప్పాడు ఆయన. 4 రకాల పద్ధతులు చెప్పాడు. 1 నీ పూర్ణ హృదయముతో. ఆత్మీయత దేవుని సన్నిధిని హృదయానికి సంబంధించిందండి, భౌతికానికి సంబంధించింది కాదు. ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుని వాక్యము దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది. జాగ్రత్త, మీరు జాగ్రత్తగా వినకపోతే నిత్య జీవాన్ని కోల్పోతారు. నువ్వు గతంలో పెద్ద భక్తురాలు అయి ఉండొచ్చు, భక్తుడు అయి ఉండొచ్చు. నీ భక్తిని నువ్వు బ్రతుకున్నంత కాలం దాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోపోతే. 1 నీ పూర్ణ హృదయం, ఇంకెక్కడ ఖాళీ ఉండకూడదు. నీ మనసంతా చాలా సినిమాలు చూస్తే మనకు అర్థమైపోద్దండి. మనసంతా నువ్వే. దేవుని స్తోత్రం. ఏం పేర్లు పెట్టారండి వాళ్ళ, మనకు రాలేదా పేర్లు? విన్నానది బెనసానికి సినిమాలు కూడా తేలదు. ఏంటి ఆనందపాలు? ప్రకాశాన్ని అడుగుదామని చెప్తుందమ్మా. మన రాలేదు అందులో. మళ్ళీ నువ్వు అది అనవసరం కలుగుతున్నావు. మనసంతా నువ్వే. నా అంటే నువ్వు అక్కడికే అవుతుంది అది. ఆ మాట ఒక్క మాట చెప్తే అందరికీ చెందింది. ఏ శ్రీరామ్ ఆయన ప్రార్థనకు వస్తాడుగా, నీ లోకంలో ఉండడు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తాడు. అమ్మా వెనకాల ఉన్నవాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అటు ఇటు ప్రయాణం చేసుకుంటూ పోతే, ఈ లోకం గురించి ఆలోచించుకుంటూ పోతే నిత్య జీవాన్ని కోల్పోతారు మీరు. అమ్మా నిత్య జీవాన్ని ఏం చేస్తారు? కోల్పోతారు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ తెలివితోను. వివేకం అంటే ఏంటండి? తెలివి. దేన్ని పడితే దాన్ని నమ్మటం కాదు. ప్రతి అర్థమైన దాన్ని నమ్ముతారు, ప్రతి అర్థమైన పనులు చేస్తారు. దేవుణ్ణి మాత్రం నమ్మరు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం కలదో, వాక్యం మీద ఏం కలదో. వాళ్ళు ఎలాంటి అండి? ధర్మశాస్త్రోపదేశకుల్లాంటి దేవుని బిడ్డలారా వస్తారు దేవుని సన్నిధికి, కానీ ఒక్క మాట కూడా పట్టుకెళ్ళరు. బహుశా నేను అనుకుంటున్నాను, అమ్మ సంతోషి నాగేసి ఎప్పుడన్నా ఈవేళ మీ పాస్టర్ గారు ఏం చెప్పారని అడుగుతారు మిమ్మల్ని. అలా అడిగితే ఎంత బాగుండే కదా. వాళ్ళు బట్టి వాళ్ళ కోసమని మనం ఏం చేస్తాం? మనం నేర్చుకుంటాం. రాజకుమారి రాలేదా? ఉన్నామమ్మా, వెరీ గుడ్. ఎప్పుడైనా జోసఫ్ రాజు అడిగాడా మిమ్మల్ని వేళ సంఘంలో ఏం జరిగింది, పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడు అడిగారా? అడిగితే మీరు ఇంకా షార్ప్గా ఉంటారు. మీరు అమ్మ అడిగితే మీరు ఎలా ఉంటారు? 1 నీ పూర్ణ హృదయం, 2 నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ 3 నీ పూర్ణ శక్తి, 4 నీ పూర్ణ అంటే పరిపూర్ణంగా ఆయన మీదే మనం ధ్యాస పెట్టుకుని ఉండాలి. ఆయన మీదే ధ్యాస పెట్టుకుంటే లోకం పనులు ఎలాగండి అంటే అయ్యే ఇవే ఎన్ని పనులున్నా దేవుని మీద మనసు మాత్రం నీకు పోకూడదు. కొంతమంది అంటారు, నిన్న బాగా చెప్పాడు ఆయన, నన్ను ప్రార్థనకు వచ్చిన ఆయన, ఎందుకంటే పాస్టర్ గారు టీవీలో చూసుకుంటున్నాం కదా, మాకెందుకంటే బైబిల్. ఉపవాస ప్రార్థనలో కూడా కానుకలు పెట్టేస్తున్నారంట. అమ్మ ఉపవాస ప్రార్థనలో కూడా ఏం చేస్తున్నారు? కానుకలు పెట్టేస్తున్నారంట. అది కూడా ఇంకో మాట కూడా చెప్పాడు, ఉపవాస ప్రార్థనలో సంఘంలో ప్రార్థనలు కాదు, ఆన్లైన్ ప్రార్థనలో కూడా ఆన్లైన్లో కానుకలు పడుతున్నారంట. ఆన్లైన్లో ఎలా కానుకలు పడతారంటే వాళ్ళకి ఏమున్నాను అది స్కానర్ ఇచ్చేస్తున్నారు, స్కానర్ పెట్టేస్తున్నారు. మీరు ఏమన్నా పంపాలనుకుంటే దీనికి చేయండి అని. ఆయన చెప్తుంటే కొన్ని విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలారు, ఈ 4తో నీ దేవుణ్ణి నువ్వేం చేయాలి? ప్రేమించాలి.
మన శుక్రవారం కూడా దేవుడు అనేక విషయాలు మాట్లాడాడు మనతో. ప్రేమించాలి, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మీరు ఆ వాక్యం సరిగంటలా. నేను దేవుళ్ళలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళినా అలా పాట పాడిన, ఒక్కసారి పాట వింటే రెండోసారి నేను పాడేసేవాడిని పాటనే. అలాంటి వాక్యం వింటే అది ఏం చెప్పాడు అన్నీ కూడా అలా ఉన్నాం కాబట్టే దేవుళ్ళు మేము బలంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చే అంతా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏమన్నదో ధర్మశాస్త్రోపదేశకుడు లాంటాడు. మరి ఏం బోధిస్తున్నాను ఎంతకాలం? నిత్య జీవాన్ని గురించి నువ్వు బోధించట్లేదా? నిత్య జీవానికి అసలు దేవుని యొక్క కాన్సెప్టే నిత్య జీవం కదా. అసలు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనకు అనలేదా అనమెత్తాకే? మన గొప్పలు చేయడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఆయన? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఒకసారి యేసయ్య దగ్గరికి, నాన్న యోహాను 3 తీసుకో. యేసయ్య దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఈ చాలా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదువునాను. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని గమనించండి. ధర్మశాస్త్రోపదేశకుడు ఏమన్నాడు? ఏమని పిలిచాడు? యేసయ్యను బోధకుడు అని పిలిచాడు. అసలు యేసయ్యలో ఎంత గొప్పతనం లేకపోతే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆయన ఏమని పిలిచారు? ఈయనేమంటున్నాడు? నికోదేము బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. నాకు మీకు కూడా యేసయ్య గురించి తెలిసి ఉండాలి. అమ్మ, యేసయ్య గురించి ఇన్ని సంవత్సరాల ఆత్మీయ ప్రయాణంలో ఏం నేర్చుకున్నామ్మా అన్న అని ఎవరైనా అడిగితే నువ్వు గణమని టకమని యేసయ్య గురించి ఏం చేయాలి? చెప్పాలి. ఒక నికోదేమనే పరిసయ్యుడు ఉన్నాడంట. రాత్రి వేళ వచ్చాడంట. పగలొస్తే ఎక్కడ ఆయన చులకం చేస్తారని చెప్పి ఎప్పుడు వచ్చాడు? రాత్రి వేళ వచ్చాడు. వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని, మీరు జాగ్రత్తగా వినాలి, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేసిన సూచక్రియలు ఎవడను చేయలేడు. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? యేసయ్య చేసిన సూచక్రియలు ఇంతకుముందు ఎవరో కూడా చేయలేదు. ఎవరు చేయగలరు సూచక్రియలు? దేవుడు వారికి. ఇప్పుడు చాలామంది మనవాళ్ళు అంటారు, ఏంటండి స్వస్థతలు అంటున్నారు, స్వస్థతలు ఏంటండి? మరి నీకు బాగానే ఉన్నావు, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యం అంతాను, కాలు చేయి బాగానే ఉంది. అవి ఏం బాగోకుండా బాధలు పడే వాళ్ళకి ఆరోగ్యం కూడా కావాలి. దేవుడు ఇస్తానంటే నీకు అభ్యంతరం ఏంటి? నాన్న, దేవుడు ఇస్తానంటే నీకు అభ్యంతరం ఏంటో అంటున్నాను. ఇప్పుడు సంతానం లేని వారికి సంతానం ఇస్తానని ఆయన అంటే నీ బాధ ఏంటి? వాటి కోసం మనం వెళ్ళకూడదండి. దేవుడు మరి ఏళ్ళ కోసం వెళ్ళాలి. ఆమె బాధ పోతే దేవుడిని ఇంకా బలంగా ఏం చేయగలదో? భక్తి చేయగలదో. మీకు అర్థమవుతుందండి? ఇవన్నీ దేవుడు ఎందుకు ఆయన చేసిన, నువ్వు చేసిన, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేసిన చాలా మంది బోధకులకి ఇవి ఎక్కువైపోతున్నాయి. బోధ తక్కువైపోతుంది, ఇవి ఎవరు చేయగలరండి? ఎవరైనా చేయమని చూద్దాం. ఎవరిలో ఉన్న రోగాలన్నా తీసేయమంటే ఎవరైనా తీసేయగలరేమో? అమ్మ, తీసేయగలరు ఎవరన్నా? ఎవరు తీయగలరు? దేవుడు మాత్రం. దేవుడు వాళ్ళు తోడై ఉన్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే రోగం తగ్గి, నీకు బాధ ఏంటి? వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ కష్టం తీరింది, వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారు. నీ బాధ ఏంటి? వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారనా? వాళ్ళు సంతోషంగా జీవించకూడదనా? అసలు దేవుడు ఈ లోకానికి వచ్చింది మనుషులు ఉన్న బాధను తీసి, కష్టాన్ని తీసి, నిత్య జీవానికి వారిని వారసులుగా చేయడానికే. దేవుడు నీకు తోడై ఉంటే తప్ప
ఇంకో మాట అన్నాడు ముందు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. సామాన్యుడు కాదండి నికోదేము. ఆ కాలంలో ఇశ్రాయేలీయులందరికీ గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు, బోధకుడు. అలాంటి ఆయనే ఎక్కడ వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎవరు చేయలేరు. చదువునాను. అందుకు యేసు అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మ విన్నారు వెనకాల ఉన్నవాళ్ళు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకడు ఎలా జన్మించాలంట? క్రొత్తగా జన్మించాలి. నాకు తెలుసు, ఒక ఆయన నన్ను డిసెంబర్ నెలలో ప్రార్థన పెట్టుకుని పిలిచేవాడు, పాస్టర్ గారు మీరు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళాలని. ఏంటి కారణం ఏంటంటే ఆయన డిసెంబర్ నెలలో రక్షణ పొందాడంట. ఆ ప్రతి డిసెంబర్ నెల 10వ తారీఖు అనుకుంటా ఖచ్చితంగా ఆయన ప్రార్థన పెట్టేవాడు. వాళ్ళందరినీ పిలిచిపోయి ఏంటి సాక్ష్యం ఏంటంటే, నా దేవుడు నన్ను నేను దేవుళ్ళు రక్షింపబడిన రోజు ఇది. అమ్మ రక్షింపబడినా అంటే అంత రక్షింపబడితే మాత్రం పుట్టినరోజులు చేసుకుంటారు, ఈ రోజు చేసుకుంటారా? కొత్తగా జన్మించిన రోజును కూడా కేకులు కట్ చేసుకుంటారా అని అంటే, దానికంటే ఇదే ముఖ్యం అన్నాడు దేవుని ఇష్టం. దానికంటే ఎందుకంటే దేవుడు నాకు ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు పాయింట్ని చక్కగా క్యాచ్ చేసుకోవాలి. దేవుడు నాకు జన్మ, భౌతిక జన్మ, రెండవ జన్మ నిత్య జీవానికి సంబంధించిన జన్మ. దేవుడు నాకు ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందుచేత నేను ప్రతి సంవత్సరం కూడా ఏం పెట్టుకుంటున్నాను? ప్రార్థన పెట్టుకుంటున్నాను. యువకుడు క్రొత్తగా జన్మించాలి. ఇక్కడ మిమ్మల్ని అడిగితే ఎంతమంది క్రొత్తగా జన్మించారంటే దగ్గర ఒక 4-5 చేతులు కూడా లేగవు. ఎందుచేత? కానీ మనం ఎక్కడున్నాం? దేవునిలోనే ఉన్నాం, చర్చిలోనే ఉన్నాం, ప్రార్థనకి క్రమం తప్పకుండానే వస్తున్నాం. కానీ ఏం తెలియలేదు? క్రొత్త జన్మ, నిత్య జీవం సంబంధించిన జన్మ తెలియలేదు మనకి. 1993లో దేవుడు నాతో మాట్లాడాడు. ఎంత నాన్న? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు తగ్గిదారు అమ్మా. 32 ఓకేనా? అప్పుడు నుంచి నేను ఆయనతో అలాగే బ్రతుకుతున్నాను. దేవుని స్తోత్రం. కానీ ఇంకో గొప్ప విషయం చెప్పను మీకు, ఎవరికి రాలేని కష్టాలు నాకు వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఎవరికి రాలేనన్ని కష్టాలు నాకు ఎవరికే దేవుడు మాట్లాడిన నాకే ఎవరికి రాలేనన్ని కష్టాలు. ఏంటి ప్రభు అంటే, నువ్వు జయిస్తాలో ఇల్లు అన్నాడు ఆయన. జయించేవాడిని ముందెట్టుకుంటాడు ఆయన, ఓడిపోయేవాడిని కాదు. చాలామంది ఓడిపోయిన వాళ్ళని దేవుడు ఎప్పుడో పక్కకు తోసేసాడు. జయించే బలం నీకుంటే దేవుడు నిన్నెప్పుడు కూడా ముందే పెడతాడు. నిన్న ప్రార్థన జరిగింది. ఆ జపానీస్ శాస్త్రి గారు నన్ను కూడా పిలిచారు వేదిక మీదకి. సరిగ్గా నేను ఎక్కడెక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చి అన్నారు, పాస్టర్ గారు మీరు ఆయన పక్కనే కూర్చోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పక్కనే కూర్చోబెట్టారు. నాకు అనిపి ప్రభువా, అందుకు నేను అర్హుణ్ణి కాదు, కానీ నేను ఎక్కువగా సేవెత్తున్న కారణం చేత నీవు నాకు ఆ స్థానాన్ని ఇచ్చావు. దేవునికి స్తోత్రం. మీ స్థానాలు మారిపోతాయండి. ఇప్పుడు ముందున్న వాళ్ళు వెనకపోతున్నారు. డయాస్ మీద కూర్చున్న వాళ్ళు ఏమైపోతున్నారు? ఇప్పుడు వెనక్కే పోతున్నారు. ఎందుచేత? ఆ నిత్య జీవాన్ని ఏం చేసుకోలేకపోతున్నారు? కాపాడుకోలేకపోతున్నారు. మీరు బలంగా ముందుకు వెళితే దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడైనా కాదు. నువ్వు వదిలేసావు దేవుణ్ణి, ఆయన నిన్ను వదిలేశాడు. నువ్వు ఆయన పట్టుకున్నావు, ఆయన నిన్ను పట్టుకుంటాడు. నువ్వు వదిలేసి ఆయన నన్ను వదిలేసాడు ఏంటంటే అవ్వదు. ఇది కూడా అలాంటిదే. కంటికి కన్ను, పంటికి పన్ను అంతే. నువ్వు పట్టుకుంటే పట్టుకుంటాను, నువ్వు వదిలేతే నేను అదేంటి ప్రభువా ఎలా వదిలేతావు నన్ను అంటే ఇంకంతే. అది ఆయన చట్టాన్ని ఎవరో కూడా మీకు అర్థమైంది. మీరు నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, విజిటింగ్స్ ఎంతమంది ఉంటే అంతమంది దగ్గరికి ఏం చేయాలంట? విజిటింగ్ ఎంతమందికి చేస్తాం విజిటింగ్స్? ఇంకా మనం వాళ్ళకు ఏంటి బాగా సీనియర్లు అయిపోయినా విజిటింగ్ చేస్తాము. ఇంకా వాళ్ళని మీకు అర్థమవుతుంది. పీటర్ కంటే బుల్లెట్ ఇచ్చాడు కదా చేస్తాడని మేము ఎలా చేయగలం అన్నాడు.
ఇంకా కొంతమంది పిల్లల్లాగానే ఉన్నారు. వీళ్ళకి ఏదన్నా కొంచెం సంఘంలో స్థానం ఇస్తే గుడికి వస్తారు, లేకపోతే రారు. అలాంటి వాళ్ళు చాలామందిని వదిలేసాం మనం. ఎంతకాలం కోపకెత్తారు? అబద్ధ ఎవరికిలాగా కయ్యలాగా ఎవరు కోపకిచ్చారు? కయ్యనా నువ్వు ఎక్కడన్నా అంటే చప్పట్లు మాట్లాడట్లా. కయ్యను ఏం చేయట్లేదండి, మాట్లాడట్లా. నీ తమ్ముడు ఏడయ్యా అన్నాడు. నా తమ్ముడికి నాకు కాపలా ఉన్నా అంటే దేవుడితో మాట్లాడిన మాట అనేది అమ్మ, మనం సృజించిన దేవునితో మాట్లాడాల్సిన మాటే అది. నా తమ్ముడికి నేను కాపలా ఉన్నా, ఎందుకు ముఖం చెరపుచ్చుకున్నా? దేవుని వదిలేతే మొఖాలు బెత్తరపోతాయి. నీకు అర్థం? స్తోత్రం చెప్పు. మొఖాలు చిన్నవి అయిపోతాయండి, దేవునితో ఉన్నాడు పెద్దగా కనపడతాయి. దేవుని వదిలేతే చిన్న మొఖాలు అయిపోతాయి. ఎలా మారిపోతాయో తెలియదు. దేవుడు ఉన్నప్పుడు చాలా హోందాగా ఉంటాం. మన గుడికి కూడా అలాగ వస్తాం, ఎంత అథారిటీతో వస్తామో గుడికి. దేవుని వదిలేసిన తర్వాత చూడండి నడక మారిపోద్ది, పరిస్థితులు మారిపోతాయి. వద్దామా, మాందామా, వెళ్దామా, మానేద్దామా? ఎందుకు వచ్చింది ఈ చేంజ్ నీకు? దేవుడి మీద నీకు సందేహం వచ్చిందా? దేవుడు నిన్ను ఎలాగున్నా నన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పట్టుకుంటే ఆయన నిన్ను కూడా పట్టుకుంటాడు, నువ్వు విడిచిపెడితే ఆయన నిన్ను కూడా విడిచిపెట్టేస్తాడు. నికోదేముతో అంటున్నాడు, దేవుని బిడ్డలారు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకడు కొత్తగా జన్మించాలంట. ఇప్పుడు ఒకవేళ మనం జన్మించి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయినా మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ జన్మించాలి. మనుషులు పొరపాట్లు చేస్తారు, తప్పు పనులు చేస్తారు, ఒక్కోసారి దేవుని విడిచిపెట్టేస్తారు. అయినా కానీ అందులో ఉండకూడదు. మనం మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి, మళ్ళీ తిరిగి మారు మనసు పొందాలి, మళ్ళీ తిరిగి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించిన ఆయన అడిగితే మళ్ళీ నీ ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇచ్చి తీరతాడంతే. దేవునికి స్తోత్రం. చదువునాను. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని. అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఒకడు కొత్తగా జన్మిస్తే దేని చూడలేడంట? దేవుని రాజ్యాన్ని చూడలేడు. నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము ముసలివాడైనా అప్పుడుగా ముసలాడు అయిపోయాడు. అప్పటికే నికోదేము అయిపోయాడు, ముసలాడు అయిపోయాడు. ముసలివాడైనా మనుషుడు ఎలాగ జన్మిస్తే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నదని చదివేవాడికి కొత్త జన్మ తెలియలేదు. మీకు కూడా ఏసై తెలియలేదనుకో, బయటికి వెళ్ళి వీళ్ళందరూ గొప్ప క్రైస్తవులు రేలో ఓసారి వాళ్ళని అడుగు చూద్దాం ఏమన్నా ఏసై గురించి అని ఎవరన్నా వచ్చి అడిగితే మీరు చెప్పే మాటలు పిత్తరపోతారు. వాళ్ళు బైబిల్లో చెప్పిన దానికి మీరు చెప్పే మాటలకే ఎక్కడ కూడా పొంతన ఉండదు. సరే ఇంతకాలం నుంచి గుడికి వెళ్తున్నారో ఏం మేము వెళ్ళేది నేర్చుకుంటాకి వెళ్తలేదు. మా పాస్టర్ గారు నిలబడి ఆయన బాగా చేసుకుంటానే ఉంటాడు, మా పని మేము చేసుకుంటానే ఉంటాం. ఆయన పని అయిందే, మా పని అయిందే. మా సంఘంలో కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆయన ఒక్కడే కదలడు స్టేజ్ ఎక్కి దేవుని స్తోత్రం. ఒకసారి ఆశ్చర్యం మీద ఎలా నిలబడి ఉంటున్నాడు అంతసేపు అని. దేవుని బిడ్డలు ఇలాంటి సమాధానాలు వస్తాయి. ముసలివాడైనా మనుషుడు ఎలా జన్మించగలడయ్యా? యేసై బోధ నికోదేముకి అర్థం కాల. యేసై బోధ ధర్మశాస్త్రోపదేశుడికి ఇవ్వలేదు, అర్థం కాల. చదువున్నాను నెక్స్ట్ మాట. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి అమ్మ, ఇది ఎంత విలువైన వాక్యం అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము. నికోదేము అంటున్నాడు మళ్ళీ రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళాలా నేను? ఎంత మాట అండి, నిజమే కదా. జన్మించాలంటే మరి ఎలాగా? తల్లి గర్భంలోంచే జన్మించాలి కదా. ఇప్పుడు చూస్తే నేను ఏమైపోయాను? ముసలాన్ని అయిపోయాను. రెండోసారి ఎలా జన్మిస్తాను నేను? జన్మించగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిత్య జీవం అనేది దేవుని రాజ్యం
రాజ్యములో మన ప్రవేశింపజేసేది. దేవునికి స్తోత్రం. మేము లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళిపోదామన్న వాళ్ళకి ఎవరికి భయం ఉండదండి. భయపడే వాళ్ళు ఎవరు భయపడతారంటే తర్వాత మా పరిస్థితి ఏమవుతుంది అనుకున్న భయపడతారు. ఏమో దేవుని మహాకృపను బట్టి 93వ సంవత్సరం ఇప్పటి వరకు ఆ మరణ భయం అనేది ఎప్పుడు నాకు రాలేదు. నాకు చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి, కానీ ఇప్పుడు కూడా అంత పరిస్థితి రాలా. ఎందుచేత? ఉంటే ఇక్కడ ఉంటాం, లేకపోతే అక్కడ ఉంటాం, ఆయనతో ఉంటాం. అక్కడ బాధలు లేవు, కష్టాలు లేవు. అందునే చనిపోయిన వాళ్ళందరూ బాధల నుంచి, కష్టాల నుంచి విడిపింపడి ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి బాగానే వెళ్ళిపోతారు. యేసయ్య వచ్చిన తర్వాత ఉంటాయి వాళ్ళ బాధలు. దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళ అస్తమానం దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారంట? కేకలేసి అరుస్తూ ఉంటారు. మీరు వాక్యాన్ని, అయ్యా మాకు మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి, అందుకనే గుడికి వస్తానండి. అందుకొస్తే నువ్వు చాలా దేవుని అపార్థం చేసుకున్నావు అని. అందుకొస్తే నువ్వు దేవుణ్ణి ఏం చేసుకున్నావు? అపార్థం చేసుకున్నావు. అందుకోసం కాదు నువ్వు రావాల్సింది. నీళ్ళు అందరు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ఇదేంటండి, ఆడికి ఇంకా 15 కూడా రావా? ఆల్రెడీ సంబంధం కుదిరిపోయింది. ఆడికి 16 రాలేదు. ఆ పిల్లకి ఏమైపోయింది? సంబంధాలు కుదిరిపోయినాయి. క్రైస్తవులకు మాత్రం ఏమవట్లేదు? పెళ్ళిళ్ళు రావట్లేదు, సంబంధాలు కుదరట్లేదంట. వాళ్ళకి చేసిన దేవుడు మనకి చేయడా? వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? దేవుని బిడ్డలారా, ముసలివాడు ఎలా కొడతాడయ్యా? యేసయ్య చెప్పిన బోధ నికోదేముకి అర్థం అలా. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని. చదువు. ప్రేమింపవలనని నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ఏం చేయాలి? అస్తమానం ఆడిని తిట్టుకోవటం కాదు. ఆడు నీకులే మనిషే, ఆమె నీకులేక మనిషే. నువ్వెంతో దేవుని దృష్టిలో వాళ్ళంతే. నేను పెద్ద పవిత్రునని చెప్పుకున్నావు, నీలో ఉన్న తప్పులు వాళ్ళలో లేవు, నీలో ఉన్న పొరపాట్లు వాళ్ళలో లేవు. ఎందుకంటే పదే వాళ్ళ తప్పుడోళ్ళు దేవుడు అంటాడు, నీ అంత తప్పుడోళ్ళు నేను చూడలేదు అంటాడు. పొరుగువాన్ని ప్రేమించే మనసు నీకు లేదు. మీకు అర్థం అవ్వలేదు? అర్థమైన స్తోత్రం చెప్పు. పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? నీ సంఘంలోని ప్రేమించాలి, నీ ఇంట్లోని ప్రేమించాలి, నీ ఇరుపక్కలను ఏం చేయాలి? అవకాశం దొరికింది కదా అని వాళ్ళ మాటలతో పొడిసేయకూడదు, వాళ్ళ మాటలతో ఏం చేయకూడదు? పొడిసేయకూడదు. నువ్వు కూడా తప్పులో ఉన్నప్పుడే, పాపంలో ఉన్నప్పుడే నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు, వాళ్ళను కూడా అలాగే ఎన్నుకున్నాడు. వాళ్ళని దేవుడు నిన్నెంత ప్రేమించాడు, వాళ్ళను కూడా అంతే ప్రేమించాడు. లోపాలు ఉన్నంత మాత్రాన దేవుడు వాడిని తోసేయలేదు. లోపాలు ఉన్నంత మాత్రాన వారు దేవుని విడిచిపెట్టినాడు కాదు. ఏదో ఒక రోజున దేవుని దగ్గరికి వాళ్ళు వస్తారు, దేవుడు వారిని క్షమిస్తాడు. కానీ వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నీకే క్షమాపణ లేదు. నిన్ను వలే అమ్మా ఏం చేయాలి? సంఘ బిడ్డలే ఏం చేయాలి? మిమ్మల్ని వలే మీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఉంటారు, పొరపాట్లు ఉంటాయి, తప్పుదాలు ఉంటాయి. నేను ఒకప్పుడు తప్పుడు మనిషినే. నన్ను దేవుడు ప్రేమించాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఈవేళ నేను ఇతరులను దూషిస్తే నా పాపాన్నంతా చూపిస్తూ ఉంటాడు. నాకు నా తప్పిదాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన చెప్పి నిన్ను వలే నీ పొరుగువాన్ని, నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుణ్ణి ఎన్ని రకాలుగా ప్రేమించాలి? నువ్వు 4 రకాలుగా ప్రేమించాలి. అమ్మ, ఎన్ని రకాలుగా? 1 హృదయముతో, మనస్సుతోను, హృదయముతో. 2 మనస్సుతో. 3 నీ పూర్ణ శక్తితో, పరిపూర్ణమైన శక్తితో. 4 నీ పూర్ణ వివేకముతో. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో చాలా ప్రధానమైన ఆజ్ఞలు ఈ 2 ప్రధానమైనవే. ఇంకా మిగిలిన తర్వాత మిగిలినవి, మొదటిది దేవునిది, 2 పొరుగువానిది. దేవుని బిడ్డలారు, మనం ఎప్పుడు కూడా
మనకు ఒకసారి నేను కూడా తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు ఎవరైనా నాకు మంచి చెప్తే నాకు భలే కోపం వచ్చేది వాళ్ళ మీద. అమ్మ మీకు ఎవడన్నా వచ్చారో ఏంట్రా ఏం తిరుగుతున్నావు అలాగే మీ అమ్మేమో అంత బాధపడిపోతుంది ఎందుకు అలా చేస్తానంటే ఆడి మీద ఒళ్ళు మండిపోయేది నాకు. మా అమ్మ ఎంత మంచిదంటే మా అమ్మను స్కూల్కి తీసుకెళ్తాక రిక్షా అతను వచ్చేవాడు, ఒక కుర్రోడు రిక్షా వేసుకుని వచ్చేవాడు, భీమవరం నుంచి కోడవేలు వచ్చేవాడు. రిక్షా మీద తీసుకొస్తే రూపాయి. అప్పుడు అమ్మ తీసుకొచ్చి నేను కొడుకునే, మా అమ్మకు ఒక్కడనే కొడుకుని పైగా 4 లేరు మా అమ్మకు కొడుకు. ఎంతమంది కొడుకు మీకు తెలుసా? నన్ను కొడుకులా చూసేది కదా మా అమ్మ. ఆ రిక్షా తొక్కి ఆ కుర్రోడు కొడుకులా చూసేది. ఒళ్ళు మండిపోయేది నాకు. ఆడేదన్నా కావాలంటే ఇచ్చేది, ఏదైనా అడిగితే చేసేది. నేను అడిగితే ఇచ్చేది కాదు. ఏ అంటే రే నువ్వు తప్పుడోడు నువ్వు ఆ డీకులాటోడు కాదాడు. అది అర్థమవుతుందండి. మా అమ్మ అప్పుడు ఎందుకు అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజమే, నేను అలాంటి మా అమ్మ 100 ఇస్తే అందులో 190 నేను నొక్కేసి 10 ఇచ్చేవాడిని. ఆడు అలా కాదు, 100 ఇస్తే 100 రూపాయలు సరిపడి తెచ్చేవాడు, మిగిలితే పట్టుకెళ్ళి ఆవిడ చేతుల్లో పెట్టేవాడు. ఎవడు కొడుకు అండి? నాకు మా అమ్మ అప్పుడు నాకు అర్థం కాల. మా అమ్మ చాలా తెలివిగలది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు, మా అమ్మ తెలివిగలదండి. నన్ను ఎప్పుడు కూడా మా అమ్మ ఇష్టపడేది కాదు అసలు. నేను మారే కూడా మా అమ్మకి ఇష్టం. నేను మారేనంటే నమ్మేది కాదు. ఇప్పటికి మా ఊళ్ళు ఎవరు నమ్మరు. మా ఊళ్ళు ఎవరో కూడా నేను మారేనంటే ఏం చేయరాదు, నమ్మరు. వాళ్ళు నాకు తెగపోతలు చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో దాటి వెళ్ళిపోయి నేను దేవుడు నన్ను అలాగా తీర్చిదిద్దేసేళ్ళే అనుకుంటాను తప్ప వాళ్ళతో వాదం పెట్టామనుకో తిరిగి మన మీదకే వచ్చేస్తారు వాళ్ళు. నీకు అర్థమవుతుందండి? దేవుడు కూడా నువ్వు గుడికొస్తే దేవుడు నిన్ను కొడుకనేడు, నిన్ను కూతురు అనేడు. నువ్వు ఆయన చిత్త ప్రకారంగా జరిగితే ఆయనకు ఉన్నాయని నీకే ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయనకున్న ఆస్తిని ఎవరికి అప్పగిస్తాడు? తండ్రి తన కొడుక్కి అప్పగిస్తాడు. నాకేం చెప్పేది కదా. మా అమ్మ చనిపోయేటప్పుడు కొద్ది బంగారం మట్టుకెళ్ళి మా చిన్నకి ఇచ్చింది. అట్టుకెళ్ళి గుళ్ళు మండిపోదాం మరి మనకి. మండదా? గుళ్ళు మండినా మండపోయినా ఆవిడ తీర్మానాన్ని నేను అంగీకరించాల్సిందే. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆవిడే నాకు తల్లి. నేను మంచివాడిని అయితే వాళ్ళకెందుకు ఇవ్వాలి పట్టుకెళ్ళి? నాన్న నేను మంచిగా ఉంటే వాళ్ళకెందుకు ఇస్తుంది అట్టుకెళ్ళి? అది నేను గ్రహించలేకపోయాను. దేవుడు కూడా అంతే. మీరు మంచిగా ఉంటే బాధ్యతలన్నీ మీకే అప్పగిస్తాడు. దేవుని స్తోత్రం. బాధ్యతలన్నీ నాకే అప్పగిస్తాడు. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము బోధించే ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఏం తెలియలేదు, ధర్మశాస్త్రంలో ఏముందో తెలియలేదు, నిత్య జీవం ఎలా పొందాలో తెలియలా. నికోదేముకి ఏం తెలియలేదు? నికోదేముకి ఏం తెలియదు? మారు మనసు అంటే తెలియలా. మీరు బాప్తిస్మం తీసుకున్నారు. ఇదే కాదు, ఆత్మ సంబంధమైన బాప్తిస్మం ఒకటి ఉంది. అది దేవుని సంఘములో మీరు పొందుతారు. మీరు దేవునికి స్తోత్రం. చాలా వినయంగా ఉండాలండి దేవుని బిడ్డలో. చాలా తగ్గించుకుని ఉండాలి. చాలా ఒబీడియంట్ కలిగి ఉండాలి. నా దగ్గర పిఎఫ్ఎల్లో సేవకులు వస్తారు. నేనే వాళ్ళకి వందనాలు చెప్తాను. వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలా. వాళ్ళకి ఏమి రాలేదు, జ్ఞానం రాలా. వాళ్ళకి రాలేదు కదని నేను వాళ్ళ మీద కోపం పెట్టుకోను. ఏం చేస్తాను? వెళ్ళి నేనే ఎదురెళ్ళి వాళ్ళకి ప్రైజులాడు బాబు అని చెప్తాను నేను. అప్పుడైనా మారుతారేమో. దేవుని బిడ్డలారా, మనం కూడా వాక్యం తెలిస్తే నీ కరెక్ట్ లైఫ్ నీది కరెక్ట్గా ఉంటుంది. నీ వాక్యం తెలియకపోతే నీ లైఫ్ ఎలా ఉండదు? ఎంతమందికి నిత్య జీవం కావాలి? నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే